పిల్లలు ఇవాళ ఒక నీతి కథ చెప్పుకుందాం. శీర్షిక అబద్ధం తెచ్చిన అపాయం. రచన పఠనం సుజాతారావు. ఒక వ్యాపారి తన గుర్రంపై పని నిమిత్తం ప్రయాణం చేస్తూ నగరానికి బయలుదేరాడు. కొంత దూరం పయనించాక తెచ్చుకున్న ఆహారం భుజించి ఒక చెట్టు నీడన విశ్రమించాడు. అలసట వలన బాగా నిద్ర పట్టింది. రాత్రి కావస్తోంది. ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది. ఉరుములు మెరుపులు కూడా మొదలైనాయి. వీధి దీపాలు కూడా లేవు. వెళ్తూ ఉండగా చీకటి పడుతోంది. అయ్యో, నిద్రపోకుండా ఉంటే ఈ పాటికి నగరంకు చేరువలో ఉండేవాడిని కదా అనుకున్నాడు. కడుపులో ఆకలి దంచేస్తోంది. చినుకులు కూడా ప్రారంభమైనాయి. ఈ సమయంలో ఇక ప్రయాణం సాగదని గ్రహించి ఎక్కడైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని అటు ఇటు చూసుకుంటూ గుర్రం పక్కగా నడుస్తూ వెళ్తుండగా కొద్ది దూరంలో ఒక దీపం మిణుకుమంటూ కనపడింది. అటుగా నడుస్తూ వెళ్ళాడు. ఒక పూరి గుడిసె ఉంది. అమ్మయ్య, ఈ రాత్రికి ఇక్కడే బస చేద్దామనుకుని లోపల ఎవరైనా ఉన్నారా అని గట్టిగా పిలిచాడు. ఒక ముసలమ్మ లాంతరుతో బయటకు వచ్చింది. ఎవరు నాయనా, ఏం కావాలి అంది. అవ్వా, నేను ప్రయాణీకుడను. మధ్య మార్గంలో వర్షం వచ్చేలా ఉంది. దారంతా చీకటి. ఈ రాత్రికి ఇక్కడ బస చేయొచ్చా అని వినయంగా అడిగాడు. అయ్యో, ఈ దారిన పోయేవారు నా గుడిసెలోనే సేద తీరిపోతూ ఉంటారు. లోపలికి రా నాయనా అంటూ స్వాగతించింది అవ్వ. అవ్వా, ఆకలి దంచేస్తోంది. తినడానికి ఏమైనా దొరుకుతుందా? 5 బంగారు నాణేలు ఇస్తాను అన్నాడు వ్యాపారి. దానికేం భాగ్యం నాయనా, చిటికలో సగ్గుబియ్యం పాయసం చేసిస్తా. కడుపులో చల్లగా ఉంటుంది అంటూ ఆ పనిలో నిమగ్నమైంది అవ్వ. అవ్వ పరమాన్నం తయారు కాగానే వేడివేడిగా రుచి చూసింది. నాలిక చుర్రుమంది. ఆ వేడికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఓర్చుకుని ఒక మగ్గులో పరమాన్నం తెచ్చి వ్యాపారికి ఇచ్చింది. వ్యాపారి అవ్వ ముఖంలోకి చూస్తూ కళ్ళలో తడి గమనించి, ఏంటవ్వా కళ్ళలో ఆ తడి అని అడిగాడు. ఏం లేదు నాయనా, ఈ పరమాన్నం మా అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మ గుర్తొచ్చింది అంది అవ్వ. అమ్మంటే ఎవరికైనా అంతే కదవ్వా అంటూ పాయసం నోటితో గట్టిగా లొట్టలేస్తూ తీసుకుంటుంటే అతని నాలిక కాలింది. తట్టుకోలేకపోయాడు. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏంటవ్వా, వేడిగా ఉందని ముందే చెప్తే చల్లారాక త్రాగేవాడిని కదా, ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు వ్యాపారి విసుగ్గా. నిజమే నాయనా, వేడిగా ఉండగా రుచి చూస్తేనే నా నాలిక కాలి కళ్ళలో నీళ్ళొచ్చాయి. చెప్తే నా బలహీనతను గ్రహిస్తావని మా తల్లి మమకారంను అడ్డు పెట్టుకుని అబద్ధం చెప్పాను. మన్నించు నాయనా అంది అవ్వ. అవ్వ, పెద్దదానివి, మన్నింపులేలా? నువ్వు ఈ చిన్న అబద్ధం ఆడినందుకు నా నాలిక కూడా కాల్చావు. తట్టుకోలేక నా కళ్ళలోనూ నీళ్ళొచ్చాయి. చూసావా, గొప్ప కోసము బలహీనతను దాచాలను అబద్ధం చెప్తే మరొకరికి కూడా నష్టం జరిగింది. ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా ఇది ఒక గుణపాఠం అన్నాడు వ్యాపారి. పిదప చల్లారాక సగ్గుబియ్యం పాయసం త్రాగి ఆ రాత్రి అవ్వ గుడిసెలో నిద్రించి మర్నాడు ఉదయాన్నే తన దారిని వెళ్ళిపోయాడు. అవ్వ తను నేర్చుకున్న గుణపాఠం జీవితాంతం గుర్తుంచుకుని మరెప్పుడూ చిన్న అబద్ధం కూడా ఆడలేదు. చూసారా పిల్లలు, చిన్న అబద్ధం కూడా పరులకు అపకారం చేయవచ్చు. అందువలన అబద్ధాలు ఆడకూడదు. ఇది ఈ కథ యొక్క నీతి. బాగుంది కదా కథ?